Bad boys. హలో బ్యాడ్ బాయ్స్ అంటే బ్యాడ్ గర్ల్స్ సౌండ్ చేస్తున్నారు ఎందుకు? హాయ్ బ్యాడ్ గర్ల్స్. అరే ఈరోజు గర్ల్స్ డామినేషన్ మామూలుగా లేదు, ఒక పెద్ద హైఫై. కమాన్. కాదు ఏ కాలేజ్ అమ్మా, అసలు మొత్తం గర్ల్స్ సెక్షన్ ఇంటూ బాయ్స్ సెక్షన్ ఇంటూ బాగా డివైడ్ అయిపోయారు. ఓకే అర్థమైంది మీ ఎనర్జీ అంతా. ఓకే, ఈ బ్యాడ్ బాయ్స్ ని బ్యాడ్ గర్ల్స్ ని కలవడానికి వచ్చిన మా బ్యాడ్ బాయ్ కార్తిక్ నాగశౌర్య గారు. సో హ్యాపీ టు సీ యూ బ్యాక్, ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఆన్ ద బిగ్ స్క్రీన్. సో నాగశౌర్య గారు అని అంటేనే మన అందరి దృష్టిలో గుడ్ బాయ్. యాక్చువల్గా రాముడు మంచి బాలుడు అనే టైప్లో ఉండే మా నాగశౌర్య గారి సినిమాల పేర్లు ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద ఇలా ఉండేవి. ఈ గ్యాప్లో బ్యాడ్ బాయ్గా ఎప్పుడు మారిపోయారు నాగశౌర్య గారు? ఆయన మార్చేశారా వాళ్ళు? ఎస్. సో కార్తిక్ అంటేనే బ్యాడ్ బాయ్ అని అంటున్నారు చాలామంది. ఇక్కడ కార్తిక్ ఎవరైనా ఉన్నారా? ఎనీ కార్తిక్ హియర్? ఏ అబ్బాయిలు అసలు మీరు మీ టార్గెట్ వేరే ఏదో ఉంది కదా ఈరోజు. అస్సలు సౌండ్ చేయట్లేదు ఇక్కడ. ఎనీవేస్, సో బ్యాడ్ బాయ్ కార్తిక్గా మనందరికీ ఎంతో ఇష్టమైన నాగశౌర్య గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత మనందరినీ కంప్లీట్గా ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో అమేజింగ్ క్యారెక్టరైజేషన్తో, బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో మన ముందుకి బ్యాడ్ బాయ్ కార్తిక్ చిత్రాన్ని తీసుకొస్తున్నటువంటి మా టీం అందరికీ హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, శ్రీదేవి విజయ్ కుమార్ గారు హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. వెరీ హ్యాపీ టు సీ యూ. రీసెంట్గా సుందరకాండలో ఆహా అలా నయనానందకరంగా చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ సో మళ్ళీ మిమ్మల్ని ఈ సినిమా ద్వారా చూడబోతున్నాం. వెరీ వెరీ హ్యాపీ. వెల్కమ్, హార్టియెస్ట్ వెల్కమ్. రసూల్ ఎల్లూర్ సార్, హ్యాపీ టు హ్యావ్ యూ బ్యాక్. సో రసూల్ ఎల్లూర్ గారి సినిమాటోగ్రఫీ అంటేనే మనందరికీ ఒక ఐ ఫీస్ట్ అనమాట స్క్రీన్ పైన. సో కొన్ని డెకేడ్స్గా ఆయన అందిస్తున్నటువంటి అద్భుతమైన సినిమాటోగ్రఫీకి మనందరం మంత్రముగ్ధులం అవుతూనే ఉన్నాము. సో హీస్ కంటిన్యూయింగ్ డూయింగ్ దట్. సో హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇటువంటి అద్భుతమైన లెజెండ్స్ అద్భుతమైన టెక్నీషియన్స్ అందరూ ఈ చిత్రంలో పార్ట్ అవ్వడం అనేది చాలా చాలా స్పెషల్ థింగ్ అబౌట్ ద మూవీ అని చెప్పాలి. ఎందుకంటే రసూల్ ఎల్లోర్ గారి సినిమాటోగ్రఫీ, హారిస్ జయరాజ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆరెంజ్ మూవీ ఫ్యాన్స్, మ్యూజిక్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సో హారిస్ జయరాజ్ గారికి అసలు స్పెషల్ ఇంట్రొడక్షనే అవసరం లేదు. సో అటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ని అందించే మ్యూజిక్ డైరెక్టర్. అండ్ అఫ్ కోర్స్ ఇక ఆన్ స్క్రీన్ డెఫినెట్గా నాగశౌర్య గారు, శ్రీదేవి గారు, సాయి కుమార్ గారు, సముద్రకని గారు, నరేష్ గారు, వెన్నెల కిషోర్ గారు, పూర్ణ గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే యాక్చువల్లీ నేను ఇంకెవరో మిస్ చేస్తానేమో అనిపిస్తుంది. బ్రహ్మాజీ గారు, చాలామంది, యు నేమ్ ఇట్. మనందరికీ చాలా ఇష్టమైన, చాలా తెలిసిన యాక్టర్స్ అందరూ చాలా ఇంపార్టెంట్ రోల్స్లో మనకు కనిపించబోతూ ఉన్నారనమాట. సో డెఫినెట్గా ఒక పండగ లాంటి సినిమా మన ముందుకు వచ్చేస్తోంది. మరి ఈ సినిమా టీజరు, పాటలు మీరందరూ చాలా
చూసి ఎంజాయ్ చేసే ఉంటారు. కాబట్టి ఈరోజు మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోకి వెళ్ళిపోదాము. ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూసేద్దాము. సో బ్యాడ్ బాయ్ కార్తిక్ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాం. సో ఒక్కసారి అందరూ సెటిల్ అయిపోతే ఒక్కసారి అందరూ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. తెలుసో తెలియకో చేసిన పాపాలకి మా ప్రాణాలు తీసుకపో. వీళ్ళ గురించి ఇప్పుడు కొంచెం ఫీల్ ఉండాలి. ఆడియన్స్ న్యాచురల్ ఉండాలి. Room with Bale Babu brand 25,000. ఎంత సాటిస్ఫైడ్ అమ్మా. I'm Siddhappa, brother of Govindappa. మన డిఎస్పీ గారి కాబోయే మొగుడు అల్లుడు అనొద్దన్నారు కదా సార్. నువ్వు ఒక క్రిమినల్వి, చీటర్వి, సైకో. నువ్వు బ్యాడ్ బాయ్ అని చెప్పాడు. శత్రువుని తుటి వాసంలో ఎంత కిక్కున్నదమ్మా. సావాలా? ఎలా ఉంది ట్రైలర్?
బ్యాడ్ బాయ్ కార్తిక్ ట్రైలర్ చాలా చాలా గుడ్గా ఉంది. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ చాలా కంప్లీట్ ఎలిమెంట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా, చాలా గ్రాండియర్గా ఉంది ట్రైలర్ చూస్తుంటే. ద విజువల్స్ కానివ్వండి, ద స్క్రీన్ ప్రెజెన్స్ ఆఫ్ సో మెనీ యాక్టర్స్ కానివ్వండి, అమేజింగ్. ఐ థింక్ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ని మనం చూడబోతున్నాము April 17th అని క్లియర్ కట్గా ట్రైలర్ కట్ చెప్పేస్తోంది. నాగశౌర్య గారు, చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మిమ్మల్ని మళ్ళీ ఇలా చూడడం. ఐ థింక్ వి మిస్డ్ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్, యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అది కూడా ఇలాంటి ఒక బ్యాంగర్ మూవీ, ఎస్పెషల్గా ఇన్ని ఎలిమెంట్స్, ఇంత హీరోయిజము, ఇంత ఎలివేషన్లు, ఈ యాక్షన్ వీటన్నిటితో కలిసి రావడం అనేది ఇంకా బాగా అనిపిస్తుంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ట్రైలర్ అద్దరిపోయింది. సో ఎస్, మరి డెఫినెట్గా ఇంత మంచి సినిమాని, ఇంత మంచి స్టార్ కాస్ట్, ఇంత మంచి టెక్నీషియన్స్ అందరినీ ఒక చోటికి తీసుకొచ్చి ఇంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మన ముందుకు తీసుకొస్తున్న శ్రీ వైష్ణవి ఫిల్మ్స్కి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సో శ్రీనివాసరావు చింతలపూడి గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ అఫ్ కోర్స్ మా విజయ్ కుమార్ చింతలపూడి గారికి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై అశోక్ అన్న. ఆయన ఇక్కడ రాలేదనుకుంటా కదా, వచ్చారా? అందుకే లైవ్లో చెప్పేస్తున్నారు. ఓకే. సో ఎస్, డెఫినెట్గా మీరు చూస్తున్నట్టు ఇంతమంది మంచి యాక్టర్స్ అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి ఒక క్యారెక్టరైజేషన్స్, వాళ్ళకి తగ్గ స్క్రీన్ ప్రెజెన్స్కి తగ్గ క్యారెక్టరైజేషన్స్తో మన ముందుకు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. సో ఓవరాల్గా ఒక బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కోసం మనందరం April 17th రెడీ అయిపోదాము. మరి ఇప్పుడైతే మా బ్యాడ్ బాయ్ స్టేజ్ పైకి రావడం కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారని తెలుసు కాబట్టి టీమ్కి వెల్కమ్ చెప్పేద్దాము. సో ముందుగా, అయ్యయ్యో అమ్మాయిల ఎనర్జీ ఇవాళ మామూలుగా లేదు. కమ్ ఆన్, కీప్ రాకింగ్. ముందుగా అయితే మా ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. సార్, శ్రీనివాసరావు చింతలపూడి గారు ఇండస్ట్రీలో ఆల్రెడీ ప్రొడక్షన్ నుంచి చాలా చాలా ఎక్స్పీరియన్స్తో, చాలా ప్యాషన్ తోటి ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా నిర్మించి మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ, ఆల్సో అఫ్కోర్స్ రసూల్ ఎల్లోర్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. గాయం, గులాబీ లాంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ దగ్గర నుంచి వాంటెడ్, కిక్, జల్సా, ఊసరవెల్లి ఇలాంటి వండర్ఫుల్ బ్లాక్ బస్టర్స్ని మనకు అందించినటువంటి రసూల్ ఎల్లోర్ గారు, హార్టియెస్ట్ వెల్కమ్ అండి. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనందరి ఫేవరెట్ శ్రీదేవి విజయ్ కుమార్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. వెరీ బ్యూటిఫుల్లీ టాలెంటెడ్ శ్రీదేవి విజయ్ కుమార్ గారు. ఆవిడ ఎప్పుడు ఏ క్యారెక్టర్లో కనిపించినా కూడా మనందరికీ చాలా చాలా నచ్చేస్తూ ఉంటారు, ఎందుకంటే అంత అద్భుతంగా పాత్రను పోషిస్తూ ఉంటారు కాబట్టి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఇక గట్టిగా ఒక్కసారి వేసుకుంటే మా బ్యాడ్ బాయ్కి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. సో బ్యాడ్ బాయ్ కార్తిక్గా మనందరి ముందుకి వస్తున్నటువంటి నాగశౌర్య గారు, హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సౌండ్ కట్ చేసి మనం మీడియా రిపోర్ట్లో డన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ప్రొడ్యూసర్ సార్ మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. వీఆర్ సో ఎక్సైటెడ్. ఇది మా ఫస్ట్ మూవీ. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ మీద శౌర్య గారితోటి ఒక మంచి సినిమా తీసాము.
సో మేము వీఆర్ వెరీ ప్రౌడ్లీ టు అనౌన్స్ ఇది జీ వాళ్ళకి మొత్తం చూపించి మేము సినిమాని చూపించిన తర్వాతే వాళ్ళకి ఓటీటీ అన్ని రైట్స్ ఇస్తే వాళ్ళు కావాలని చెప్పి మేము డిస్ట్రిబ్యూషన్ కూడా మేమే చేస్తామండి, చాలా బాగుంది సినిమా అని చెప్పి తీసుకున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్. అండ్ ఖచ్చితంగా ఇదైతే ఎవరిని డిసప్పాయింట్ చేయదు. అదేవిధంగా కొనుక్కున్న అందరికీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ ఎగ్జిబిటర్స్కి కానీ ఎవ్రీబడి విల్ బీ వెరీ హ్యాపీ. అదేవిధంగా మాకు అంతా చాలామంది చాలా మాట్లాడాలి యాక్చువల్గా, బట్ ఐ విల్ టేక్ సమ్ అదర్ టైమ్. మాకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేశారు అందరూ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. శౌర్య గారు, మాది ఫస్ట్ ప్రొడక్షను, తెలిసి తెలియక మా వల్ల కొన్ని తప్పులు జరిగినాయి. వీఆర్ వెరీ వెరీ సారీ అబౌట్ ఇట్. బట్ మీరు మాకు చాలా సపోర్ట్ చేశారు అన్ని రకాలుగా కూడా. ఐ విష్ టు వర్క్ విత్ యూ అగైన్ యాజ్ యూ సెడ్. డెఫినెట్గా మీకు ఇది ఖచ్చితంగా ఒక మంచి సినిమా. తను శౌర్య గారి కెపాసిటీ ఏంటంటో మీరు చూస్తారు. యాక్చువల్గా యాక్షన్ అవుట్ అండ్ అవుట్ ఈజ్ గోయింగ్ టు ఎంటర్టైన్ అస్ అగైన్. ఒక చెలో తర్వాత మళ్ళీ అంత మంచి హిట్ తనకు రాబోతుందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అదేవిధంగా April 17 థియేటర్స్. మాకు ఇంకొక పిల్లర్ మాకు రసూల్ గారు, ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఈ సినిమాలో మీరు చూస్తారు ఖచ్చితంగా. ఎక్కడెక్కడైతే కనుక గ్రేట్ ఎపిసోడ్స్ ఉంటాయో ఆయన చేసినటువంటి హెల్ప్ మర్చిపోలేంది ఖచ్చితంగా. అండ్ వన్ అదర్ థింగ్, శ్రీదేవి గారు, యు ఆర్ గోయింగ్ టు రాక్. ఈ పిక్చర్లో మీరు శ్రీదేవి గారిని చూసిన తర్వాత ఒక గోయింగ్ ఫార్వర్డ్ షీఈ్ వెరీ బిజీ, అంత ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందుకంటే యూ విల్ బీ ఎన్ అనదర్ ఆల్టర్నేట్ ఫర్ సమ్ క్యారెక్టర్స్ ఫర్ షూర్. శౌర్య గారికి ఎంత పేరు వస్తుందో డెఫినెట్గా మీకు అంతే వస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలి. ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎస్, సినిమా స్క్రీన్ పైన అందరినీ అంతే అద్భుతంగా బ్యూటిఫుల్గా చూపిస్తూ ఉంటారు. ఆయన గ్లామర్ కూడా బయట కూడా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సార్ మీరు బ్రహ్మాజీ గారు అసలు ఏజ్ అవ్వరేమో కదా. ఎస్, రసూల్ ఎల్లోర్ గారు. ఎస్, ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అంటే జనరల్గా నాకు మాటల కంటే మాట్లాడడం చాలా తెలియదు, సరిగా తెలియదు. అవసరం ఉంటేనే మాట్లాడతాను. బట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ బీన్ ఎ ఎక్స్పీరియన్స్ టు మీ అన్ని రకాలుగా. ఇట్స్ లైక్ ఎ ప్లెజర్ అండ్ పెయిన్. అండ్ వీ హ్యాడ్ వర్క్డ్ వెరీ హార్డ్. చాలా కష్టపడి చేసిన పని సినిమా. రిజల్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఐ హోప్ యుల్ ఆల్ లైక్ ఇట్. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, శ్రీదేవి విజయ్ కుమార్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. బ్యాడ్ బాయ్ కార్తిక్ April 17th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది ఫైనలీ సినిమా వస్తుందనేది. అండ్ మా ప్రొడ్యూసర్కి శ్రీనివాస్ గారు, ఈ సినిమా నుంచి మీరు ఇంకా చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి, మీ ప్రొడక్షన్ నుంచి చాలా మంచి సినిమాలు రావాలి. ఐమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి చాలా థ్యాంక్స్. ఎంటైర్ జర్నీ వాజ్ అ లాంగ్ జర్నీ, ఒక మంచి ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ నాది, మీకు చూసిన తర్వాత తెలుస్తుంది. అండ్ శౌర్య గారు, ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైం, బట్ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్ అండ్ చాలా ఎంజాయ్ చేశాను వర్క్ చేయడం. రసూల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ తప్పకుండా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ మీ బ్లెస్సింగ్స్ మా సినిమాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఎస్, ఇప్పుడు మన బ్యాడ్ బాయ్గా కనిపించబోతున్న గుడ్ బాయ్ నాగశౌర్య గారు అంటేనే మా అందరికీ గుడ్ బాయ్గానే తెలుసు. కానీ గుడ్ బాయ్ పర్సంటేజ్ ఎంత, బ్యాడ్ బాయ్ పర్సంటేజ్ ఎంత మీలో అని చెప్పి స్టార్ట్ చేయండి. అసలు ఐడియా లేదు నాకు. మీరే, మీ గురించి మీరే. నాకు నేను 100% మంచి బాయ్నే, ఆపోజిట్కి నేను 100% బ్యాడ్ బాయ్. తెలియాలా అయితే? ఓకే. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. కలిసి చాలా రోజులైంది. వెరీ హ్యాపీ టు సీ యూ గైస్. అండ్ ఇక్కడ వచ్చిన ప్రేక్షకులందరికీ హాయ్. అబ్బాయిలు కూడా హాయ్ అయిపోయాను నేను కూడా. బ్యాడ్ బాయ్ కార్తిక్ ఈవెంట్కి ఇంతమంది గుడ్ బాయ్స్ వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ముందుగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే,
డబ్బులు లేకుండా మనం ఏ పని స్టార్ట్ చేయలేం బేసిక్లీ. సో డబ్బులు పెట్టిన మా ప్రొడ్యూసర్ ఈ సినిమా మంచి డబ్బులు రావాలని, మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సినిమా జరగాలని పట్టుబట్టి సినిమా ఎండింగ్ వరకు ఆ పట్టు బిగించి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ మీరు అనుకుంది జరగాలని కోరుకుంటున్నాను. సో April 17th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ మీకు నచ్చుద్దని కోరుకుంటున్నాను, అనుకుంటున్నాను కూడా. అండ్ నాకు ఎప్పటి నుంచో కళ, ఆరెంజ్ మూవీ సినిమా చూసినప్పటి నుంచి, పాటలు విన్నప్పటి నుంచి మనం కూడా ఒక సినిమా హరీష్ జయరాజ్ గారితో చేస్తే బాగుంటుందని చెప్పి, సో అలాంటి హరీష్ జయరాజ్ గారితో ఈ సినిమా చేశాను. మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అంటే నేను ఒక సినిమా అభిమానిని, నేను వాళ్ళతో పని చేయాలి, వీళ్ళతో పని చేయాలని చెప్పి కోరుకుంటాను. అలాగే కొన్ని సినిమాలు చూసి నేను రసూల్ గారితో, ఆయన కెమెరా వర్క్తో, ఆయన చూపుతో నేను చూసుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను. సో థ్యాంక్ యూ సార్, ఈ సినిమా మీ ప్రాజెక్ట్ చేసినందుకు. చాలా చాలా బాగా చూపించారు నన్ను. అండ్ సినిమా ఫాస్ట్గా అవడానికి అట్ ది సేమ్ టైం ఏ ఇబ్బందులు వచ్చినా ఆయన భుజాల మీద చేసుకుని షూటింగ్లో కంప్లీట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా చూపించారు కూడా. అండ్ శ్రీదేవి గారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? నేను చిన్నప్పుడు ఈశ్వర్ అనే సినిమా చూశాను, మీ అందరూ చూసే ఉంటారు కదా, ప్రభాస్ గారు ఫస్ట్ ఫిలిము. సో సో నాకు అలాంటి లక్ రావాలని ఈ లేడీతో నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ వెన్ యూ సెడ్ ఎస్ టు దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ సో గ్లాడ్. అండ్ మన ఫ్యూచర్లో చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పనిచేసిన వెంకటకిషోర్ గారికి, సముద్రకాని గారికి, సాయి కుమార్ గారికి, అలాగే ఎంతోమంది, పూర్ణిమ గారికి, చాలామంది ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ April 17th. ఇంకెన్నో రోజులు లేదు, తిప్పి కొడితే నెక్స్ట్ వారంలో వచ్చేస్తాం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇంతటితో ముగిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగశౌర్య గారు. చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మిమ్మల్ని మళ్ళీ స్క్రీన్ పైన చూడడం కోసం. సో బ్యాడ్ బాయ్ కార్తిక్గా మమ్మల్ని అందరినీ కంప్లీట్గా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ నలుగురికి కూడా ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, బ్యాడ్ బాయ్ కార్తిక్ ఇన్ థియేటర్స్ April 17th నుంచి. Yes, girls and boys, see you all in theaters. Thank you so much for joining. Thank you, media friends, andarki kuda krutajnatalu for coming here. So yes, see you all in theaters. Thank you one and all.